రాష్ట్రాల వారీగా యూరియా కొరత వచ్చేస్తుందా? దెర్ ఈస్ ఒక క్యాలస్ అప్రోచ్ రైతుల పట్ల మనకు ఉందనే విషయం మరోసారి స్పష్టమైంది. గతంలో ప్రభుత్వాలు ఎట్లా పనిచేసినాయి, ఇప్పుడు పనిచేసినాయి, ఇవన్నీ మనం చర్చలు కదా పెడితే అల్టిమేట్లీ నష్టపోతుంది రైతులు. ఇవాళ నేను ఇప్పటిదాకా వరంగల్ పోయేస్తున్నాను, గ్రామంలో కూడా అనుకుంటే కూడా సేమ్. ఇప్పటివరకు రైతులు యూరియా అందట్లేదు, లైన్లే కామను, పోలీసులు అక్కడ ఉండడము, ఈ రకరకాల చీత్కారాలు, చీదరింపులు, కొట్లాటలు, పంచాయతీలు అన్ని నడుస్తున్నాయి. ఏదేమైనా కానీ రెండు ప్రభుత్వాల యొక్క ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకోటి నల్ల మార్కెట్ కూడా చాలా పోయింది అంటున్నారు. దాన్ని కూడా మరి ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోయిందో తెలంగాణలో చూడాలి. దగ్గర 500 రూపాయలు పర్ బ్యాగ్ తీసుకొని అమ్ముతున్నారనే విషయం తెలుస్తా ఉంది. కొంతమంది తెచ్చుకోగలిగే వాళ్ళు తెచ్చుకుంటున్నారు, లేదని కాదు. వాస్తవంగా నేను మాట్లాడినప్పుడు తెలుస్తున్న విషయం అది. కొంత నల్ల మార్కెట్ కి తరలిపోయింది. ఇంతకుముందు అంటే శ్రీధర్ గారు ఇక్కడ అంటే నేను ఇదని కాదు కానీ అంటే మనం రైతుల తరపున కాబట్టి నేను కూడా దీని మీద ఒక 3-4 రోజులుగా కొంత డీప్ స్టడీ చేశా. మాది కూడా అగ్రికల్చర్ ఏరియా, మాది పైగా మాది చాలా మీకు బాగా తెలుసు సీడ్ కారిడార్ మాదంతా. విషయం ఏంటంటే బ్లాక్ మార్కెట్కి ఏం పోలేదు, కానీ కొన్ని చోట్ల ఈ ఎరువుల షాపుల వాళ్ళే ఒక 150 పెంచి అమ్ముకుంటున్నారు. అది జరుగుతోంది. అంతే తప్ప బ్లాక్ మార్కెట్కి వెళ్ళినట్టయితే నాకెక్కడ ఐ డిడ్ంట్ నోటీస్ ఎనీవేర్. జరుగుతా ఉంది. అంటే బ్లాక్ మార్కెట్ అంటే రకరకాలుగా, అన్ని రకాలుగా వన్ ప్లేస్ కదా, ఏదో రకంగా బ్లాక్ చేయడము, లేకపోతే అవైలబిలిటీ షార్టేజ్ క్రియేట్ చేసి ఎక్కువ రేటుకి అమ్ముకోవడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్లస్ కొంతమంది ఇంతకుముందు సింహారెడ్డి గారు చెప్పినట్లు మీరు ఎక్కువగా స్టాక్ చేసుకోవడం, ముందే అవసరం లేకుండా ఒక 20 బస్తాలు తెచ్చుకున్నారు. అది ముందు జాగ్రత్త చర్యగా ఎవరైనా తెచ్చుకున్నారు, కానీ ఏదో మొత్తంగా రబీ కోసం కూడా స్టాక్ చేసుకున్నారు. అదైతే వాస్తవం కాదండి. నేను చాలా క్లియర్, రైతుల దగ్గర ఒక సీజన్ ముందే అంతటా ఎరువులు కొని పెట్టుకునే అంటే వీళ్ళు ఇచ్చే రైతు బంధులు, రైతు భరోసా ఇవన్నీ ఎందుకండి? లేదు, అట్లేం లేదు. నేను రంగారెడ్డి జిల్లాలో చూసిన, మన వికారాబాద్ సైడ్ పోతే 100% షార్టేజ్ ఉంది. వీ షుడ్ హోల్డ్ బోత్ ది గవర్నమెంట్స్ రెస్పాన్సిబుల్. విషయం ఏంటంటే దాన్ని జెన్యున్ గా ఒప్పుకొని మంత్రులు, మిగతా వాళ్ళు, బ్యూరోక్రాట్స్ వీళ్ళు కోఆర్డినేట్ చేసేది పోయి ఈ బ్లేమ్ గేమ్ నడుస్తా ఉంది. ఇక్కడ నుంచి పొలిటికల్ అదర్ ఇష్యూస్ కి పోతున్నట్టు రిప్రజెంటేషన్స్ కనబడుతున్నాయి, కానీ యూరియా కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా తక్కువ ఏదైతుందో, షార్టేజ్ ఏదైతుందో దాన్ని మీట్ అయ్యే పరిస్థితి కనబడతలేదు. ఇక్కడ ఉన్న 2 కేంద్ర మంత్రులు కూడా ఇంతవరకు యూరియా షార్టేజ్ గురించి, అది నాకు ఒకటి అర్థం కావట్లేదండి. ఇప్పుడు సమస్య రాక మానదు, అడ్మినిస్ట్రేషన్ లో లోపాలు వస్తాయి. బోల్డ్ గా ఒప్పుకొని ఎస్ మన దగ్గర షార్టేజ్ ఉంది, కేంద్రం నుంచి రాలేదు, మేము ప్రయత్నం చేస్తామని అదేదో ప్రాబ్లం గురించి మాట్లాడితే వాళ్ళకే ఇమ్మీడియట్ గా అది ఆపాదించబడి ఇంకా వచ్చే ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్యే ఓడిపోతాడు, ఆయన ఎంపీ ఓడిపోతాడు, ఈయన ప్రభుత్వం రాదు అన్నంత గిల్టీ ఫీలింగ్ ఎందుకు? ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు కాదండి, రైతు ఓడిపోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఇప్పుడు వారు చెప్పినప్పుడు, శ్రీనివాసరెడ్డి గారు, నాగభూషణ్ గారు చెప్పినప్పుడు కూడా ఏం లేదండి మేమంతా బ్రహ్మాండంగా ఉన్నాం. మరి మీరంతా బ్రహ్మాండంగా ఉంటే రైతులు పనులు మానుకొని, ఏ రైతు అయినా కానీ మనం ఎలక్షన్ ప్రచారానికి పోతున్నా 7 దాటిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చినా ఉండరు, వాళ్ళకి పని ఉంటే. కరెక్టే, పని కాదండి. ఉదయం 7 దాటిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చినా పొలం వెళ్ళిపోతాడు, ఈవినింగ్ కూడా 7 దాటిన తర్వాత ఎవరు పిలిచినా హాయిగా ఇంత ముద్ద తిని పడుకుంటాడు. రైతు వ్యవహారం రారు. అట్లాంటిది మనం ఏదో పనంతా మానుకొని మనం బ్రహ్మాండంగా యూరియా అందరికి ఇచ్చేస్తే కూడా, గోడౌన్లు నిండి ఉంటే కూడా, అదనపు యూరియా కూడా ఉండుంటే కూడా, ఇక పని లేక వాళ్ళు ఏమన్నా తెచ్చిన సంచులు లైన్లలో పెట్టి, చెప్పులు లైన్లలో పెట్టి, ఆ పోలీసు వాళ్ళు తిడతా ఉంటే, పక్క రైతులు నెడతా ఉంటే, తిండికి ఎవరికైనా కోపం వస్తుందేమో నాకు తెలియదు కానీ శ్రీధర్, పనికర మల్లయ్య ఘటన గుర్తొస్తుంది నాకు. అవును, ఒకటి నేను చెప్తున్నా, కన్పూర్ లో మన ఇన్సల్ట్. నేను చెప్తున్నా అందరూ రాజకీయ పార్టీలకు, ఎస్పెషల్లీ ప్రభుత్వాలకి, ఉన్న అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్రంలో ఉన్న వాళ్ళు, నేనేమంటున్నా అంటే రాజకీయంగా తిట్టాలన్న ఉద్దేశం కాదు, సిగ్గుపడాలి. మన కుటుంబీకులు అయి ఉండొచ్చు, మన శ్రేయోభిలాషులు అయి ఉండొచ్చు, మనకు బంధువులైనటువంటి రైతులు అయి ఉండొచ్చు, లేకపోతే చిన్న సన్నకారు రైతులు అయి ఉండొచ్చు. వాళ్ళు ఎవరిని అడుగుతారు, ఎక్కడ గట్టిగా ప్రశ్నిస్తారు? ప్రశ్నిస్తే మనమే బెదిరించి, మనమే ఈ 2-3 చోట్ల వాళ్ళు చూసాం కదా, పోలీసు వాళ్ళు గుంజుకపోతా ఉంటే మిగతా రైతులు ఎగబట్టము, గట్టిగా మాట్లాడటము. ఇక్కడ ఇవాళ పుష్పతమాయగూడెం దగ్గర, మరిపేట దగ్గర పాపం పొద్దున్నే 4 బయలుదేరిపోతా ఉంటే ఒక రైతు ఆడ గుంటలో, రోడ్డు మీద గుంటలో పడిపోయి దెబ్బ తగిలి అన్నే పడిపోయింటే ఎవరు పట్టించుకోలే.
5 గంటలకు మళ్ళీ ఆయనను ఎవరో చూసి అన్కాన్షియస్ ఉంటే తీసుకుపోయి హాస్పిటల్ పోతే చేతుల కాళ్ళకి బాగా దెబ్బలు తగిలినాయి. ఇంకో దగ్గర ఎవరో ఒక ఆయన గుండెపోటు వచ్చింది. ఒక దగ్గర ఒక రైతు, లేడీ రైతు, మహిళా రైతు అవును, సొమ్మసిల్లి పడిపోయింది. సఫోకేట్ మనం అయింది మాత్రం బాగా. చాలా బ్రహ్మాండంగా సెక్రటరియట్లలో కూర్చొని, ఎమ్మెల్యే ఆఫీసులలో కూర్చొని పెద్ద పెద్ద స్లోగన్లు, ఉక్రెయిన్, యూరియా, మోదీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఐఎమ్ సారీ, 100% సిగ్గుపడాలి, బాధపడాలి, ఏమైనా ప్రయత్నం అదనంగా చేయాలి. అంతేగాని ఇంకా కూడా కాకమ్మ కథలు చెప్పుకుంటూ, ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ ఇట్లా అవుతుందని చెప్పడం అనేది అయితే రైతులను మోసం చేయడం, అవమానించడం. యు ఆర్ యాక్చువల్లీ డెనియింగ్ దర్ ఫండమెంటల్ రైట్. యూరియా కావాలి, పంట వేశారు, Right. వారికి తెలుసు. మన రైతు కమిషన్ నీడ్ ఆఫ్ ది అవర్ అండి. పార్టీలకి greenery పొలిటికల్